హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా కూర్గ్ ట్రిప్లో డే 2 స్టార్ట్ అయింది. సో మేము డే 2లో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే ముందే హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసాము. మా డే 1 వీడియోస్ చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాము, చూడండి. ఈరోజు మనం చూడబోయే ప్లేస్ దక్షిణ భారతదేశం సాంప్రదాయాలకు, ప్రకృతి సౌందర్యానికి ప్రతీక అయిన తలకావేరి గురించి. కావేరీ నది పుట్టిన ప్రదేశమైన తలకావేరి కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ జిల్లా బ్రహ్మగిరి పర్వత శ్రేణుల్లో ఉంది. ఇది కేవలం ఒక నది మూలస్థానం మాత్రమే కాదు, ఒక పవిత్రమైన తీర్థక్షేత్రంగా హిందూ ధార్మికతలో విశేష స్థానం సంపాదించుకుంది. పౌరాణిక కథ ప్రకారం మహర్షి అగస్త్యుని ఆశీర్వాదంతో దేవతల కోరిక మేరకు కావేరీ తల్లి ఓ పవిత్రమైన జలరూపంగా భూమిపై అవతరించిందట. అప్పుడు బ్రహ్మదేవుడు తన కమ్మరి కొడుకైన ముని కుమార్తె కావేరీని భూమికి పంపించి ఆమెకు లోకక్షేమం కోసం ప్రవహించమని వరమించాడట. ఆ జలధారే ఇప్పుడు మనం చూసే కావేరీ నది అయింది. ఇవే కాదు, తలకావేరిలో ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో తులా సంక్రాంతి రోజున ఒక అద్భుత ఘట్టం జరుగుతుంది. ఆ రోజున తలకావేరిలో ఉన్న కుండంలో ఆకస్మికంగా నీళ్లు పైకి ఎగిసి వస్తుంటాయి. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడటానికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తారు. అందుకే ఈ పవిత్ర ప్రదేశాన్ని మనం ఈరోజు వీడియోలో సందర్శించబోతున్నాం. మనం ఈ టెంపుల్కి వెళ్ళే ఘాట్ రోడ్డుకి ఒకవైపు హిల్ స్టేషన్ హౌసెస్ అండ్ ఇంకోవైపు వ్యాలీస్, మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అవి చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ నుండి టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది. ఈ టెంపుల్లోకి వెళ్ళాలంటే మనం ఎలాంటి డ్రెస్ కోడ్ వేసుకోవాలో ఇక్కడ మనకి ఎంట్రీలో బోర్డు ఉంటుంది.
ఈరోజు టెంపుల్ ప్రోగ్రామ్ కాబట్టి నేను కూడా శారీ కట్టుకుందాం అనుకున్నాను. కాకపోతే ఈ టెంపుల్ తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళే ప్లేసెస్ అన్నీ అడ్వెంచరస్ ప్లేసెస్, అందుకని నాకు శారీ కట్టుకోవడం కుదరలేదు. కానీ నేను వేసుకున్న డ్రెస్ వెస్ట్రన్ డ్రెస్ అయినా కూడా డీసెంట్గా ఉంది కాబట్టి ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. మనం టెంపుల్ లోపలికి వెళ్ళే ముందే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఆ వ్యూ పాయింట్ నుండి మెయిన్ ఎంట్రన్స్ వరకు మీకు ఒకసారి మొత్తం చుట్టూ తిప్పి చూపిస్తాను, చూడండి. ఇక్కడ టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్లో మాకు చిన్న చిన్న ఆవు దూడలు కనబడ్డాయి. మా విహా ఫస్ట్ టైం ఇలా ఆవు దూడల్ని దగ్గర నుండి చూడడం, అందుకని చాలా ఎగ్జైట్ అయింది. అంతే కదా. పట్టుకోదులే. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర డ్రెస్ కోడ్ సరిగ్గా లేకపోతే లోపలికి అలౌ చేయట్లేదు. ఇక్కడ ఒక ఆవిడ ఎవరో నా పక్కన ఉంటే ఆవిడకి ఈ సెక్యూరిటీ చెప్తుంది స్లీవ్లెస్ వేసుకొని వస్తే షాల్తో కవర్ చేసుకోమని. ఇంకో అమ్మాయి ఎవరో స్కర్ట్తో వస్తే ఆ అమ్మాయిని కూడా వెళ్ళి పంచ చుట్టుకోరమ్మని పంపించారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు గనక ఈ ప్లేస్ని విజిట్ చేసే పని అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు వెస్ట్రన్ డ్రెస్లో వచ్చినా పర్లేదు, కానీ అది డీసెంట్గా ఉండేలా చూసుకోండి. ఇక్కడ ఉన్న టెంపుల్లో కావేరి అమ్మవారు, అగస్తేశ్వర స్వామి అండ్ వినాయకుడి విగ్రహాలు ఉంటాయి. సో టెంపుల్లో విగ్రహాలని ఫొటోస్ తీసేదానికి అలౌ లేదు. సో ఆ టెంపుల్స్ బయట వరకు కవర్ చేశాను. ఈ స్మాల్ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకున్న తర్వాత మెయిన్ జలధార దగ్గరికి వెళ్దాము. ఈ టెంపుల్కి వెళ్దాం. ఇక్కడ కావేరీ మాత జలధార ఉంది కదా, అది స్టార్ట్ అయ్యే పాయింట్ ఇదే. ఇక్కడ మాత్రం ఫోన్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. అవునా? ఇంకా ఆ వాటర్ని దర్శనం చేసుకున్న తర్వాత మేము వ్యూ పాయింట్ దగ్గర ఫొటోస్ దిగడానికి వెళ్తున్నాము. కిందకి వెళ్ళేటప్పుడు టెంపుల్ పైనుండి కిందకి వ్యూ ఎలా ఉందో చూడండి. ఇక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది, దీనిలో అందరూ కాయిన్స్ వేస్తున్నారు.
నేను ఇక్కడ వ్యూ పాయింట్ని వీడియో తీస్తుంటే దినా ఏమో నేను ఫొటోస్ తీస్తున్నాను అనుకొని పోజులు ఇస్తున్నాడు. ఇంకా మేము ఇక్కడ ఫొటోస్ దిగేసి నెక్స్ట్ ప్లేస్కి బయలుదేరాము. రాబోయే వీడియోస్ చాలా బాగుంటాయి, మిస్ అవ్వకండి.